హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి రాగి అంబలి ఎలా చేయాలని చూపిస్తాం. ఫస్ట్ పెద్ద గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి అలా నీళ్లు పోయాలి. 3 గ్లాసుల నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల రాగి పిండి వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఉండలు ఉండొద్దు, ఉండలు ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. ఉండలు ఉండకుండా బాగా కలపాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం కలపాలి. చూడండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇట్లయితే కలుపుకున్నాను నేను. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు కూడా తాపొచ్చు, 6 months బేబీకి కూడా. ఇక్కడైతే పొయ్యి మీద ఉన్న వాటర్ అయితే మరిగిపోతున్నాయి. చూడండి, ఫ్రెండ్స్, మీ ఇంట్లో బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళకుంటే రోజు ఇది తాపించండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ మాత్రం మంచిగా కంట్రోల్ అవుతుంది. చూడండి, మేము మాత్రం రోజు ఎర్లీ మార్నింగ్ ఇదే తాగుతాం. నీళ్ళైతే మరిగిపోయినాయి. ఇప్పుడు కలుపుకున్న పిండి వాటర్లో పోసుకొని బాగా మిక్స్ చేయాలి. ఉండలు ఉండొద్దు. నేను మాత్రం కొంచెమే వేసిన ఫ్రెండ్స్ పిండి. మరీ గట్టిగా అయితే తాగబుద్ధి కాదు, అది చల్లబడంగానే గట్టిగా అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక 1 minute మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, ఎక్కువసేపు ఉంచొద్దు ఫ్రెండ్స్, ఉండలు కడుతుంది. ఒక 1 minute తర్వాత మూత తీసుకొని బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి. చూడండి, బాగా మరుగుతుంది. నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి పైకి వచ్చేసరికి ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, పొంగుతుంది, పైకి అయితే వస్తుంది. ఫైనలీ రాగి జావ అయితే అయ్యింది. ఇప్పుడు గ్లాస్ తీసుకొని అందులోకి పోసుకోవాలి. చూడండి, ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఈ 3 మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ టైం తాగే వాళ్ళకైతే నచ్చదు, కానీ అలవాటు అయిపోతుంది. తాగాలి ఫ్రెండ్స్, చాలా మంచిది హెల్త్కి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ప్లీజ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.